స్వర్ణాంధ్రే శ్వాస, అభివృద్ధిపైనే ధ్యాస. సో కూటమిని నమ్మి అధికారం కట్టబెట్టిన ప్రజలకి ఇచ్చిన హామీలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నామన్నారు కూటమి నేతలు. వైసీపీ ఏపీని అగాధంలోకి నెడితే కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని రక్షించుకున్నామన్నారు చంద్రబాబు. కూటమి పార్టీ 2 ఏళ్లలో సాధించిన విజయాలని ప్రజలకు వివరించారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో నిర్వహించిన బహిరంగ సభ సక్సెస్ అయింది. ఈ సభలో పాల్గొన్న టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్య నేతలు కూటమి పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ మరో 15 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించాలని ఆకాంక్షించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనపై విమర్శలు గుప్పించారు. 2019లో వైసీపీ ఇచ్చిన హామీల అమలుపై, 2024లో ఎన్డీఏ మేనిఫెస్టో అమలుపై చర్చకు టీడీపీ కార్యకర్తల నుంచి తన వరకు సిద్ధమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 2019లో గొడ్డలి పార్టీ ఇచ్చిన హామీలు మీలో అమలు చేసిన విధానం, 2024లో ఎన్డీఏ పార్టీ ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో అమలు చేసిన విధానం చర్చించడానికి ఎక్కడైనా సరే నాతో సహా గ్రామంలో ఉండే మా కార్యకర్త కూడా సిద్ధమే. కేంద్రం సహకారంతో ఏపీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు చంద్రబాబు. పోలవరం, అమరావతి, విశాఖ అభివృద్ధికి ప్రధాని మోదీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. వైసీపీకి విజన్ లేదన్నారు ఏపీ సీఎం. వాళ్లదంతా పాయిజన్ మైండ్ అన్నారు. రాష్ట్రం పచ్చగా ఉంటే గొడ్డల పార్టీ విషంగా కథ ఉంది. ఫ్రస్ట్రేషన్ లో కుట్రలు చేస్తున్నారు, ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు నమ్ముకున్నది ఫేక్ న్యూస్, మేము నమ్ముకున్నది ప్రజలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గొడ్డలి పార్టీకి గోల్ లేదు, విజన్ లేదు, వాళ్ళది అంతా పాయిజన్ మైండ్. దగ్గరికి పోతే ఆ విషయం మనలో కూడా దహించి వేస్తుంది. 3 రాజధానుల పేరుతో ప్రజల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిన వైసీపీని ప్రజలు చిత్తుగా ఓడించారన్నారు చంద్రబాబు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటాడి ప్రజల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు గర్వంగా చెప్తున్నా, 3 రాజధానులు కాదు, 3 ప్రాంతాలని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలు అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది. 2024 ఎన్నికల్లో ఏపీ ప్రజలు భయాన్ని, అహంకారాన్ని తిరస్కరించారన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజాస్వామ్యాన్ని, విలువలను కాపాడితే ఏపీలో కూటమికి తిరుగుండదన్నారు పవన్ కళ్యాణ్. ప్రజలు పార్టీని కాకుండా వ్యవస్థల్ని నమ్మాలి. పార్టీలు ఉండాలి, వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి ఉండాలి. నాయకుడిని కాకుండా సంస్థల్ని నమ్మాలి, వ్యక్తుల్ని కాకుండా విలువల్ని నమ్మాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం శాశ్వతం అవుతుంది. వ్యవస్థని బలోపేతం చేసే దిశగా, విలువల్ని కాపాడే దిశగా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులేస్తే ఈ కూటమికి తిరుగుండదు. అప్పుడు మాత్రమే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. చంద్రబాబును విరాట్ కోహ్లీతో పోల్చారు మంత్రి నారా లోకేష్. ఏపీ పొలిటికల్ పిచ్ లో ఆయన్ను టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. ఇప్పుడున్న రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన చంద్రబాబు నాయుడు గారు. అవతల వైపు బౌలర్లు మారుతూ ఉంటారు, కానీ బ్యాట్స్మెన్ ఓన్లీ 1, అది మన చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమగా మార్చిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. బిందు సైద్యం పరిచయం చేసి ఏకంగా రాయలసీమలో రత్నాలు పండే విధంగా చేసిన వ్యక్తి మన సిబిఎన్. పులివెందల కూడా నీరిచ్చిన గొప్ప వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. 1,00,000 కోట్ల పెట్టుబడితో మిషన్ రాయలసీమ కూడా ప్రారంభించిపోయే వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏపీ అభివృద్ధి కోసం కూటమి పరితపిస్తుంటే వైసీపీ కుట్రలు చేస్తోందన్నారు బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్. మిషన్ ఇంపాసిబుల్, ఫినామినల్ లాంటి అనేక రకాల ఏవైతే ట్యాగ్లైన్స్ ఉన్నాయో అన్ని ఇచ్చినా సరిపోదనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మనం ఊరు కూడా అధైర్యపడాల్సిన, ఆలోచించాల్సిన అవసరం లేదు. అనేక రకాల దుష్ట శక్తులు వీటిని దూరం చేసే ప్రయత్నం చేస్తారు. నిన్న స్టీల్ ప్లాంట్ లో దొరకడం జరిగితే అనేక రకాల విషయాలు మాట్లాడారు, వచ్చారు, అక్కడ జనాల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
స్టీల్ ప్లాంట్ కష్టాల్లో ఉంటే గతంలో వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దాన్ని రక్షించి ముందుకు తీసుకెళ్లారు. లేకపోతే స్టీల్ ప్లాంట్ లేదనే విషయం గుర్తుంచుకోండి. 3 ప్రాంతాలను ఏకకాలంలో అభివృద్ధి చేస్తూ స్వర్ణాంధ్ర దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు కూటమి నేతలు. ఓం నమో వెంకటేశాయ. భారత్ మాతాకి జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.